హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ గీతా ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ పైకి వచ్చాను. ఈరోజు గార్డెన్లో వండుకోవడానికి ఏమేమి ఉంటాయో దొరుకుతాయో చూద్దామని పైకి వచ్చాను. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. వర్షాలు పడ్డందుకు నా చెట్లు మళ్ళీ మంచిగా అయ్యాయండి. కమ్ టు బ్యాక్ అంటారు చూడండి. ఎండాకాలంలో చాలా వరకు మొక్కలన్నీ చనిపోయినాయండి. అసలు ఎన్ని మొక్కలు తెలుసా, మొత్తం ఖాళీ అయిపోయింది గార్డెన్. చూడండి ఇంకా కొంచెం ఖాళీనే ఉంది చూడండి మధ్యలో. కాకపోతే ఇక్కడ టమాటా నార వేసిన బాగానే అవుతున్నాయి. జర వర్షాకాలం వస్తే చెట్లన్నీ జర మంచిగా అవుతాయండి. చూడండి ఆవు పేడ తెచ్చినప్పటి నుంచి ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయండి. అందుకే రోజు కొద్ది ఇట్లా గాలికి వేస్తున్నా కొంచెం ఆరని అని. కానీ ఇంకా పచ్చిగానే ఉంది. ఆరిన తర్వాత వేయాలి. ఇంకొక సర్ప్రైజ్ చూడండి, మీకు నాకు ఇద్దరికి. చూడండి చిన్న డ్రాగన్ కొమ్మ తీసి కట్ చేసి ఇంకో తొట్టెలో పెట్టిన. చిన్న తొట్టె చూడండి, అది కూడా చూడండి. చిన్న కాయ చూడండి చిన్న కాయ స్టార్ట్ అయిపోయింది. చూడండి చిన్న కొమ్మ. అసలు ఎంత హ్యాపీ తెలుసా అండి. ఇట్లా చిన్న సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటే గార్డెన్ ఫుల్ హ్యాపీ. చూడండి ఈ మొక్కది కట్ చేసి, ఒక చిన్న మొక్క కట్ చేసి చూద్దామని ఫస్ట్ టైం పెట్టిన. చూద్దామని వచ్చిందంటే ఓకే, లేదంటే ఓకే అన్నట్టు పెట్టిన 15 days 20 daysకి చిన్న పువ్వు స్టార్ట్ అయింది. కనిపిస్తుందా మీకు? చిన్న పువ్వు. ఎంత హ్యాపీ చూడండి. మా డ్రాగన్ ఫ్రూట్ చూడండి, ఆల్రెడీ 3 ఇచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ మీకు చూపించిన. ఇంకా చూడండి ఇంకా 3 అయినాయి ఇక్కడ ఈ కొమ్మకు. చూడండి ఇట్లా చిన్న సంతోషాలు ఇస్తూ ఉంటుందండి గార్డెన్ మాత్రం. అందుకే అందరు వీలైతే తప్పకుండా గార్డెన్ పెట్టుకోండి అని చెప్పేది అందుకే అండి. ఇవి చిన్న సంతోషాలండి. ఇవి డబ్బులు ఇచ్చినా కూడా ఇలాంటి సంతోషాలు మనకు దొరకవు. ఎందుకంటే ఇది మన చేతితో మనం సృష్టించుకున్న ఒక చిన్న ప్రపంచం అన్నమాట గార్డెన్ది. చూడండి నేతిబీర చూడండి, అసలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. అన్నీ మేలే వచ్చినాయి, ఫీమేల్ రాలేదు. చూడండి ఎన్ని ఫ్లవర్స్, అసలు ఎంత క్యూట్గా ఉంటాయి చూడండి. ఇవి ఫ్లవర్స్ ఎంత ముద్దుగా ఉంటాయి తెలుసా. ఇవి ఎల్లో ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటే పాలినేషన్ బాగుతుందండి. ఇది చూడండి నేతిబీర. ఈరోజు మీకు మ్యాక్సిమం అన్ని హార్వెస్ట్లో చూపిస్తానండి. ఈరోజు చూడండి ఎంత పొడుగు ఉందో నేతిబీర. ఈ మొక్కకు 2 అయినాయి. ఇటొకటి అండ్ ఇక్కడ ఒకటి. ఇది ఇంకా చిన్న ఉంది, కాలేదు. ఇదొకటి. ఇంకోటి చూపిస్తాను మీకు. చూడండి ఇంకొకటి ఇక్కడ. ఇది ఆల్రెడీ పాత మొక్క. చూడండి ఇటొకటి, ఇదొకటే. ఇంకొకటి ఇక్కడ లోపలికి ఉంది. మీకు కనిపిస్తుందా? ఒక్క నిమిషం ఆగండి. చూడండి ఇదొకటి. చాలు, మాకు ఈరోజు 3 వచ్చినాయి కదా, మాకు కర్రీకి సరిపోతుంది. చూడండి ఎంత హ్యాపీ. ఇలాంటి చిన్న సంతోషాలు చూస్తూ ఉంటే. ఇంకోటి అండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు బుడమక్కలు అయినాయి కదా, అయితే కోతులు వచ్చినాయండి. కోతులు వచ్చి తిన్నాయి అవి. మార్నింగ్ వాటర్ పోస్తూ ఉంటే కనిపించినాయి మళ్ళీ నాకు. చూడండి ఎంత క్యూట్గా ఉందో చిన్న బుడమకాయ. చూడండి క్యూట్గా. ఇక ఆల్రెడీగా మొన్న తినిపోతే ఇట్లా పడేసిన. కోతులు తినేసి ఇక పడేసిపోయినాయండి కోతులు. ఇంకొకటి హ్యాపీ. ఇంకా ఉన్నాయండి, ఎక్కడ చూపిస్తాను మీకు. ఇంకొకటి ఇక్కడ చూడండి. ఇంకొకటి చూడండి చిన్న సర్ప్రైజ్లు చూడండి. ఇట్లాంటి హ్యాపీ సర్ప్రైజ్లు అండి. ఇలాంటివి మనకి ఇవ్వరు ఇలాంటి సర్ప్రైజులు. ఏగో ఇక్కడ ఇంకో తొట్టిలో ఇంకొకటి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్నవి ముద్దుగా. ఇంకా ఉన్నాయి ఎక్కడన్నా ఉన్నాయా? ఇక్కడ ఇంకోటి ఉంది. ఇంకొకటి మీకు కనిపిస్తుందా? ఇంకొకటి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. కలర్ చూడండి ఎంత బాగుందో కలరు. ఎంత క్యూట్గా ఉంది చూడండి. ఇంతకు మించి ఏం కావాలండి ఒక గార్డెనర్కి? చిన్న సర్ప్రైజ్లు డైలీ ఒక సర్ప్రైజ్. సపోటా చూడండి, సపోటా కూడా కాయ స్టార్ట్ అయింది. కనిపిస్తుందా? ఫ్లవరింగ్ బాగానే ఉంది కానీ ఇంకా పండ్లు రావడం లేదండి. ఇక్కడ ఇంకొక కాయ అయింది చూడండి. ఇక్కడ చిన్న హ్యాపీస్ అండి. ఇవి చిన్నవి. ఇక్కడ ఇంకోటి అయ్యింది చూడండి. చిన్న సంతోషాలండి ఇవన్నీ. డైలీ పైకి వస్తే
ఇలా చిన్న చిన్న సంతోషాలు కదండి, ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి. ఇట్లా పైకి వచ్చి కాసేపు చెట్ల దగ్గర టైం స్పెండ్ చేస్తే ఫుల్ హ్యాపీ అండి. మంచి ఫ్లవరింగ్ చూడండి, వంకాయ పూత చూడండి, మళ్ళీ స్టార్ట్ అయ్యింది హార్వెస్ట్కి. వంకాయలు చూడండి పూత చూడండి, అసలు ఎంత పూత వచ్చిందో. పూత మాత్రం బాగా వచ్చిందండి వంకాయలకు. చూడండి, కనిపిస్తుందా పూత? ఇక చిన్న చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, కలర్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. చూడండి పూత పింద మళ్ళీ రెడీ అయిందండి, స్టార్ట్ వంకాయలు. జర వర్షాలు పడంగానే మంచిగా అయినాయి వంకాయ చెట్లు మాత్రం. మాకు ఫుల్ వంకాయలు పచ్చిమిర్చి మాత్రం ఫుల్ ఉంటాయండి మాకైతే. మల్లెపూలు చూడండి ఇంకా వస్తున్నాయి, బొడ్డుమల్ల ఇంకా వస్తున్నాయి, ఎండాకాలం పోయినా వస్తున్నాయి బొడ్డుమల్ల. ఫుల్ హ్యాపీ అండి. ఇంతకుమించి ఒక గార్డెన్కి ఏం కావాలండి. చిక్కుడుకాయ చూడండి, చిక్కుడు బాగా అయింది. వంకాయ బ్లూ వంకాయ అండి, ఇది నారు వేసిన మంచిగా అయింది. ఇంకా వేరే తొట్టిలోకి మార్చాలి ఈ 2 డేస్లోనే. రేపు సండే కదండి,